వేదిక మీద ఉన్న పెద్దలందరికీ స్వామి శరణం. ఆర్కే దీక్ష దర్శక నిర్మాత మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అక్కడ తెలుగు ఫిలిం ఛాంబర్, ఇక్కడ ప్రొడ్యూసర్ కౌన్సిల్, నాకు తెలిసి ఈ బిల్డింగ్ చుట్టూ దీక్షలు చేసి టైటిల్ వచ్చింది అనుకుంటా. దీక్ష అనే టైటిల్ మొత్తం చుట్టంతా చేశాడు దీక్షలు. అందుకని ఏంటంటే వేరేది పెడితే బాగోదు, ఏకంగా దీక్ష అనే టైటిల్ కూడా పెట్టేశాడు ఆల్రెడీ. బట్ ఏదైనా ఆ దీక్షలలో సక్సెస్ అయ్యాడు కాబట్టి ఈ దీక్ష సినిమా కూడా సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇందులో సాంగ్స్ చూశాను. దేశభక్తి సాంగ్ చాలా చక్కగా ఉంది. వింటూ ఉంటే మనకే వెంటగా లేచే విధంగా ఉన్నాయి. బట్ అంత చక్కనైన సాంగ్. తర్వాత ఇంకొకటి నంది అని పెట్టాడు. ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎప్పుడు నంది మా చేతులకు వస్తుందా అని చివరి వరకు అక్కడ కష్టపడుతున్నాం, ఇక్కడ సినిమాలు తీస్తూ ఉన్నాం. ఆ నంది కోసం నందిని చూస్తుంటే అది జ్ఞాపకం వచ్చింది. మళ్ళీ జీవితంలో ఒక్కసారైనా నంది తీసుకోవాలని. బట్ చాలా చక్కగా పాటలు ఉన్నాయి. అన్నీ కలగలిపి ఉన్నటువంటి ఈ సినిమాలో 100% మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి కాసుల వర్షం కురవాలి అని, అలాగే మా సమర్పకుడు రెడ్డి గారికి కూడా మంచి డబ్బులు రావాలి అని, మరి మా హీరో ఖచ్చితంగా కిరణ్ గారు వేరే ఇంకా సినిమాలు చేస్తున్నాడు, అక్కడ పర్ఫార్మెన్స్ చూశాను. నవరసాలు ఉన్నటువంటి హీరో కాబట్టి ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి కొత్త హీరో ఎంటర్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా దీక్ష 100% ప్రేక్షకుల ఆదరణ పొంది మరి మా ప్రధాని రామకృష్ణ గౌడ్ గారికి కనకవర్షం కురవాలని, ఆ లక్ష్మీమాత కటాక్షం ఆయనందు ఉండాలి అని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.